అనంతపురం జిల్లా చేనేత ఐక్య వేదిక గౌరవ అధ్యక్షులు బండి శ్రీనివాసులు, అధ్యక్షులు మహాదేవ్ ప్రసాద్, కార్యదర్శి పోతుల నరసింహులు, ఉపాధ్యక్షులు మారుతి ప్రసాద్, జున్న నాగభూషణం, మిద్దె నాగరాజు, కోశాధికారి సాయి ప్రసాద్ మరియు ఇతర కమిటీ కార్యవర్గ సభ్యులతో పాటు నేషనల్ హ్యాండ్లూమ్ అండ్ టెక్స్టైల్ పీపుల్ వెల్ఫేర్ కౌన్సిల్ అధ్యక్షులు ఏవి రమణ ఈ దినం అనంతపురం R&B అతిథి గృహములో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ చేనేత మరియు జౌళి శాఖ గౌరవ మంత్రి శ్రీమతి సవితమ్మని అనంతపురంలో R&B అతిథి గృహములో కలసి సన్మానించడం జరిగినది. గౌరవ మంత్రివర్యులు చేనేత ఐక్యవేదిక సభ్యులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. అదేవిధంగా సభ్యులు ప్రతిస్పందించడం జరిగింది. సొసైటీలకు చెల్లించాల్సిన బకాయిలలో 30% ఇటీవలే చెల్లింపు జరిగిందని, మరో 5 కోట్లు ఏర్పాటు చేస్తున్నామని ఆమె ప్రకటించారు. ఆప్కో ఉద్యోగుల సమస్యల గురించి మరియు వారికి పెండింగ్లో ఉన్న 4 నెలల జీతాల చెల్లింపు గురించి తెలియజేస్తూ పరిష్కరించవలసిందిగా కోరి గౌరవ మంత్రికి ముందుగా మెసేజ్ పంపించడం జరిగింది. సమస్యలను వెంటనే పరిష్కరించే దిశగా ప్రయత్నం చేస్తారని ఆశిస్తున్నాను. గౌరవ అభివాదములతో ఏవి రమణ రిటైర్డ్ డిఎంఓ, ఆప్కో, ప్రెసిడెంట్, నేషనల్ హ్యాండ్లూమ్ అండ్ టెక్స్టైల్ పీపుల్ వెల్ఫేర్ కౌన్సిల్. గౌరవ ముఖ్యమంత్రికి మరియు గౌరవ మంత్రి మండలి సభ్యులకు పంపుతూ తమరు పతనమైపోయిన చేనేత పరిశ్రమను పునరుద్ధరణకు ప్రస్తుత అసెంబ్లీలో ప్రవేశపెట్టే వార్షిక బడ్జెట్లో చేనేతకు కనీసం 5,000 కోట్ల రూపాయలు కేటాయించి మీ కూటమి పార్టీకి వారి 20% ఓట్లను పూర్తిగా వేసి గెలిపించి గద్దెనెక్కించిన చేనేత కమ్యూనిటీ ప్రజల త్యాగాన్ని గుర్తించి కృతజ్ఞత కలిగి ఉండాలని చేనేత వృత్తి కమ్యూనిటీ ప్రజల తరపున కోరుతున్నాము.